తీరులో పిల్లల తీరులో ఉండరంట కొంతమంది పిల్లలు. పిల్లలు ఎవరైతే పరిశుద్ధమైన జీవితం జీవిస్తారో వారిని దేవుడు ఆస్వాదించేవాడిగా ఉంటాడంట. యవనస్తులు కన్యకలుగా ఉంటారు. పిల్లలు కానీ యవనస్తులు కానీ కన్యకలుగా ఉంటారు. వివాహం కాకముందు కన్యకలుగా ఉంటారు, కానీ వివాహం కాకముందే తమ జీవితాలను పాడు చేసుకునే పిల్లలు ఎందరో ఉన్నారు. యవనస్తులు అమ్మాయిల్ని అబ్బాయిల్ని ప్రేమించేవారుగా ఉంటారు, కన్యకలుగా ఉంటారు, కానీ యవనస్తులు తమ కన్యత్వాన్ని పాడు చేసుకునేవారుగా ఉంటారు. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వారికి కూడా అనేక రకమైన పాపాలు తెలుసు. ఈ లోకానుసరమైన జీవితం జీవించేవారుగా ఉంటారు యవనస్తులు. కన్యకలుగా ఉంటారు అమ్మాయిలు అబ్బాయిలు, తమ కన్యత్వాన్ని పాడు చేసుకునేవారుగా ఉంటారు వివాహం కాకముందే. దేవుడు అంటాడు యవనస్తులు కూడా తల్లిదండ్రుల ముందు నటించేవారుగా ఉంటారు. బంధువుల ముందు, స్నేహితుల ముందు, ఇరుగు పొరుగు వారి ముందు కన్యత్వంగా ఉన్నానని, కన్యకలుగా ఉంటున్నారని నటించేవారుగా ఉంటారు, కానీ వారి కన్యత్వాన్ని వారు కాపాడుకోరు. యవనస్తులు పురుషులు కానీ స్త్రీలు కానీ వారి కన్యత్వాన్ని కాపాడుకోకుండా ఈ లోకానుసారమైన జీవితం జీవించేవారుగా ఉంటారు వివాహం కాకముందే. పిల్లలు కానీ యవనస్తులు కానీ అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే వివాహం కాకముందే తమ జీవితాలను నాశనం చేసుకునేవారుగా ఉంటారు. దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవించి కన్యకలుగా ఉన్నట్టు నటించేవారుగా ఉంటారు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. చిన్నపిల్లలు కూడా తల్లిదండ్రుల ముందు నటించేవారుగా ఉంటారు. ఇరుగు పొరుగు వారి ఎదుట, బంధువులు ఎదుట, స్నేహితులు ఎదుట, ఫ్రెండ్స్ ఎదుట పరిశుద్ధంగా ఉన్నట్టు, నీతిగా ఉన్నట్టు, కన్యత్వాన్ని కాపాడుకున్నట్టు, పిల్లలు తన పరిశుద్ధతను కాపాడుకున్నట్టు నటించేవారుగా ఉంటారు, కానీ ఈ లోకంలోని దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవించేవారుగా ఉంటారు పిల్లలు కానీ యవనస్తులు కానీ. యవనస్తులు కన్యత్వాన్ని కాపాడుకున్నట్టు నటించేవారుగా ఉంటారు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. అందరి ముందు నటించేవారుగా ఉంటారు, కానీ తమ కన్యత్వాన్ని కాపాడుకోకుండా తమ జీవితాలను నాశనం చేసుకునేవారుగా ఉంటారు. దేవుడు అంటాడు ఎవరైతే వివాహం కాకముందు తన పరిశుద్ధతను తాను ఎవరైతే కాపాడుకుంటారో, ఎవరైతే దేవునికి ఇష్టమైన బిడ్డగా బ్రతుకుతారో వారిని దేవుడు ఆస్వాదించేవాడిగా ఉంటాడంట.